పీపీపీ విధానంలో మెరుగైన సేవలు అందుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలోనే నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని తేల్చి చెప్పారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు తొలి రోజు సీఎం మాట్లాడారు. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, ఆ డబ్బుంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవాళ్లమన్నారు. గత పాలకుల నిర్వాకం వల్ల కేంద్ర పథకాలన్నీ నిర్వీర్యమయ్యాయని, వాటిని తిరిగి ప్రవేశపెట్టామని చెప్పారు. వ్యవస్థలో లోపాలతో పని తప్పించుకునే యత్నాలు సరికాదని కలెక్టర్ల సదస్సులో సీఎం హితవు పలికారు. రెవెన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. ప్రజలకు అందించే సేవల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. వ్యవస్థలో ఉండే లోపాలు గాని, వ్యవస్థని దుర్వినియోగం చేయడం గాని, దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో భాగంగా రెవెన్యూ పై నుంచి కింది వరకు ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళకి పంపించేయడం అనే యాంగిల్కి వచ్చేసారు. దీంతో ఏమైందంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు ట్రాకింగ్, ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఏదైతే ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. అక్కడ టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి. డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అలాంటి వ్యవస్థకి మనం ఈ రోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఈస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఒక కానిస్టేబుల్ మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు, సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు, మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ, దానికి మనం దోహదం చేశాం. దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల, చేసే పర్ఫార్మెన్స్. డేటా లేక్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్క సిటిజన్ డేటా, ఫ్యామిలీ డేటా, డేటా అంతా కూడా రియల్ టైం. మీ ఫైల్స్ అన్ని కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జనవరి కట్ ఆఫ్ డేట్ ఫైల్స్ అన్ని ఆన్లైన్లోనే ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. రెండోది, ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టాం. కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివన్నీ పోవాలి. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఏంటి, వాళ్ళు కాదు డెవలప్ చేస్తారు, యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు, సమర్థవంతంగా పార్ట్ హోల్ లేకుండా పెడతారు. చేసిన తర్వాత ఆఫ్టర్ 20 years అప్పటికప్పుడు వేరియస్ మోడల్స్ ఎమర్జ్ అవుతా వచ్చాయి. ఆ మోడల్స్ మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది, మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం, మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం, మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై?
అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు గడిచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్నున్నాయంటే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14%తో డబ్బులు తీసుకొచ్చారు. డెట్ సర్వీసింగ్ హెస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. అంటే వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళా మనం వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన అనాలోచితమైన ధోరణితో ఆ రోజు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గించారు. ఇక్కడ 100% చేసేశారు. రాష్ట్ర రెవెన్యూస్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కి సరిపోతుంది, చాలుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ చెప్పిన వెల్ఫేర్ ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరూ కూర్చొని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని రీనెగోషియేట్ చేస్తున్నాం. క్రెడిబిలిటీ పెంచాం. ఇప్పుడు ఎక్కడ కూడా 9% కంటే వడ్డీ ఎక్కువ ఉంటే కార్పొరేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని రీనెగోషియేట్ చేసి తగ్గిస్తున్నాం. అంటే దగ్గర 25% వడ్డీ తగ్గుతుంది. ఇలాంటి సాఫ్ట్ లోన్ ఉంటే సాఫ్ట్ లోన్కి వెళ్తున్నాం. ఈ విధంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ డెట్ రీస్ట్రక్చర్ చేయడమే కాకుండా రీపేమెంట్ ఎట్ చేయగలుగుతాము. వెల్త్ క్రియేషన్, రెవెన్యూ జనరేషన్కి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది.